యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ, సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెషయిని అడుగగా, అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. సౌలు దేవుని నుండి తప్పిపోగా, దేవుని ఆజ్ఞ మేరకు సమూయేలు ప్రవక్త దావీదును రాజుగా అభిషేకించడానికి రాగా, దావీదు తండ్రి అయిన యెషయి తన కుమారులను చూపించగా, దేవుడు వారంతా కాదని తెలిపినప్పుడు చివరి వాడైన దావీదును పిలిపించి అతన్ని అభిషేకిస్తారు. ఈ వాక్యంలో చూస్తే దావీదు గొర్రెల కాపరి, అతనికి చదువు రాదు, గొర్రెలను కాయటం తప్ప ఏమీ రాదు అని తెలుస్తోంది. దేవుని అభిషేకం తర్వాత అతను దేవునితో సమయం గడపటం, దేవుని స్తుతించడం ద్వారా దేవునికి మరింత దగ్గరయ్యాడు. ఎన్ని కష్టాలు పడినా దేవుని స్తుతించడం ఆపలేదు. అందుకే దేవుడు అతన్ని గొప్ప మహారాజుగా చేసి ఆశీర్వదించారు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. రూబెన్ అనే వ్యక్తికి 3 కుమారులు ఉంటారు. అతను మొక్కలను అమ్మే నర్సరీని నడిపేవాడు. పెద్ద కుమారుడు, రెండవ వాడు బాగా చదువుకుని మంచి గవర్నమెంట్ జాబ్స్ సంపాదించారు. మూడవ వాడు సరిగా చదువుకోక దేవుని స్తుతిస్తూ, దేవుని మందిరం శుభ్రం చేస్తూ మందిరంలోనే ఎక్కువ సమయం గడిపేవాడు. ఆ మందిరానికి రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప ప్రవక్తలు వచ్చేవారు. ఒకసారి ఒక పెద్ద దైవ సేవకుడు ఆ మందిరానికి వచ్చినప్పుడు ఇతనే దగ్గరుండి అతనికి సేవ చేయక, దేవుని ప్రేరేపణతో ఇతన్ని రాజుగా అభిషేకిస్తారు. నువ్వు చాలా గొప్పవాడివి అవుతావు అని ప్రవచనం కూడా చెప్తారు. ఈ అబ్బాయి అందరితో కలిసిమెలిసి ఉండటం, యూత్నంతా ప్రార్థనలో బాగా లీడ్ చేయటం, అతనిలోని నాయకత్వ లక్షణాలు చూచి ఆ మందిరానికి వచ్చే ఒక రాజకీయ నాయకుడు అతన్ని కార్పొరేటర్గా పోటీ చేయిస్తాడు. బాగా గెలుపొందిన అతను క్రమంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కేంద్ర మంత్రి అయ్యాడు. ఎందుకు పనికిరాడు అనుకున్న కుమారుడు అంత గొప్పవాడయ్యేసరికి అతని తండ్రి చాలా ఆనందించసాగాడు. అతను మంత్రి అయ్యాక కూడా మందిరానికి వెళ్ళటం, అవసరమైతే మందిరం శుభ్రం చేయటం కూడా చేసేవాడు. దేవునితో సమయం గడపటం, ప్రార్థించటం, దేవుని స్తుతించటం మునుపటి కన్నా ఎక్కువగా చేసేవాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనంలో, ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాతమూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పెను. దావీదు గొర్రెల కాపరి, చదువురాని వాడు. కానీ దేవునితో సమయం గడపడం ద్వారా, ఆయన సహవాసం ద్వారా గొప్ప రాజు, గొప్ప ప్రవక్త, గొప్ప కీర్తనాకారుడు అవ్వటమే కాకుండా ఈ అధ్యాయంలో మనం గమనిస్తే గొప్ప సివిల్ ఇంజనీర్ కూడా అయ్యాడు. మందిరం నిర్మించటానికి మందిరం నమూనా అంతా వ్రాసి తన కుమారుడైన సొలొమోనుకు ఇస్తున్నాడు. ఇవన్నీ దేవుని హస్తం తనతో ఉండి నేర్పి వ్రాయించింది అని చెప్తున్నాడు. అంటే చదువురాని గొర్రెల కాపరిని దేవుడు ఎంతగా వాడుకున్నాడు. దావీదు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి, ఆయనను స్తుతించడం వదల్లేదు. అందువల్లనే మహిమ నుండి అధిక మహిమను పొంది దేవుని హస్తం బోధించేలా గొప్ప సివిల్ ఇంజనీర్లా కూడా అభిషేకం పొందాడు. దేవునితో మనం చేసే సహవాసం ఎంత ఆశీర్వాదాన్ని ఇస్తుందో మనం తెలుసుకోగలం. అటువంటి గొప్ప దేవుని సహవాసాన్ని నిర్లక్ష్య పెట్టక, ఆయనతో అనునిత్యం సహవాసం చేస్తూ, ఆయన్ను స్తుతిస్తూ మనం కూడా గొప్ప గొప్ప ఆశీర్వాదాలతో నింపబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. గొర్రెల కాపరి, చదువురాని వాడు అయిన దావీదును అంత గొప్ప చేసి వాడుకున్న దేవా, వందనాలయ్యా. మేమందరం దావీదులాగా మీతో సహవాసం చేస్తూ గొప్ప స్థాయికి వెళ్ళులాగున ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో పాల్గొనే వారి పిల్లలను కూడా దావీదు మహారాజులాగా మహిమతో నింపి ఆశీర్వదించండి. ఆర్థిక కష్టాలలో ఉన్న వారిని ఇప్పుడే ఐశ్వర్యంతో నింపండి. అనారోగ్యాలతో బాధపడుచున్న వారికి స్వస్థత,
వెంటనే దయచేయండి. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగాలను దయచేయండి. వివాహం కాని యవ్వనస్తులకు మీ చిత్తంలో ఈ సంవత్సరం ఘనంగా వివాహం జరిపించండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. కలతలతో ఇబ్బంది పడుతున్న కుటుంబాల్లో శాంతి సమాధానాలను, ఐక్యతను దయచేయండి. బలహీనతలతో బాధపడుచున్న వారిని బలహీనతల నుండి విడిపించి బలమైన విశ్వాసంతో ప్రార్థనాత్మతో నింపి ఆశీర్వదించండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. మూడవ మాట, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పును. తరువాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను.